Sources of Indian Constitution taken from USA Constitution. USA Constitution నుంచి ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్లో మనము ఏమేమి తీసుకున్నారు సోర్సెస్ అనేది ఇప్పుడు మనం ఒక సింపుల్ స్టోరీ ద్వారా తెలుసుకుందాము. ఈజీగా గుర్తుండిపోద్ది. ఆ స్టోరీ ఏంటంటే ప్రెసిడెంట్ ఉన్నాడు, ఈయన ప్రెసిడెంట్ అనుకోండి. ప్రెసిడెంట్ ఒక తప్పు చేశాడు. ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం అతనే రివర్స్లో కేసు వేసాడు అనమాట. ఆ కేసు ఏమైనా కేసు వేసాడంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి తగ్గుతున్నాయి, ఫండమెంటల్ రైట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ మీద ఒక కేసు వేసాడు. ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి కేసు వేసాడు. ఆ కేసు వేసి జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యాడు. జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యి జ్యుడిషియల్ రివ్యూ వేసాడు. తర్వాత ఆ కేసు నుంచి ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ని అప్రోచ్ అయ్యాడు, వాళ్ళకి హెల్ప్ అడిగాడు. తర్వాత ఏమైంది అంటే అతను తప్పు చేశాడు అని చెప్పేసి తెలిసిపోయింది. తెలిసిపోయాక హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ అతనికి హెల్ప్ చేశారని తెలిసి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేశారు, రిమూవల్ ఆఫ్ జడ్జెస్. తర్వాత ప్రెసిడెంట్ తప్పు చేశాడని తెలిసింది కాబట్టి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అతన్ని కూడా తీస్తుంది. ఇక్కడ చూడండి సాడ్గా ఉన్నాడు, అతన్ని ఆ పోస్ట్ నుంచి తొలగించారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయిపోయాక నెక్స్ట్ హ్యాపీ ఎవరు? వైస్ ప్రెసిడెంట్. చూడండి ఇది హ్యాపీగా ఉంది. సో ఇక్కడ చూడండి ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు, ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు, జ్యుడిషియల్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియరీ యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. తర్వాత రిమూవల్ ఆఫ్ జడ్జెస్ యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచే, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్, ఈ కాన్సెప్ట్స్ అన్ని యూఎస్ఏ